నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బ్రేకింగ్ స్టోరీ. తెలుగు రాష్ట్రాలు విడిపోయి నెలలు గడుస్తున్న హైదరాబాద్ కు సంబంధించిన రియల్ వ్యాపారం పైన ఇంకా సందేహాలు వీడడం లేదు. కొన్ని వర్గాలు హైదరాబాద్ కి బంగారం లాంటి భవిష్యత్తు ఉంది అంటుంటే, కొన్ని వర్గాలు పూర్తిగా దాన్ని నమ్మలేని పరిస్థితిలో కొన్ని వర్గాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకవైపు పునర్వైభవం సాధిస్తుందా, ఇది విశ్వనగరంగా విస్తరిస్తుందా అనే వ్యవహారం ఒకవైపు నడుస్తుండగానే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్ సిటీలు, ఇంకా కొన్ని ఎఫ్డిఐలకు సంబంధించి ఎఫ్డిఐల రియల్ వ్యాపార రంగంలో కూడా ఎఫ్డిఐని ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం సడలించిన నిబంధనలు, ఇవన్నీ దేశవ్యాప్తంగా రియల్ భూమి తీసుకొస్తాయని నమ్ముతున్న పరిస్థితుల్లో ఆ రియల్ భూమి హైదరాబాద్ ని ఎంతవరకు ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఇరు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ లో గానీ, ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్, ఇంకా ఇతర నగరాల్లో గానీ, ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజధాని పరిసర ప్రాంతాల్లో గానీ రియల్ వ్యాపారం ఎలా ఉండబోతోంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. అదే ఇవాల్టి బ్రేకింగ్ స్టోరీ. జూన్ 2 నుంచి పాలన ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. మెట్రో నగరంలో పోలీసింగ్ వ్యవస్థ నుంచి మొదలుకొని ఐటీ, పారిశ్రామిక, రవాణా రంగాల్లో విప్లవాత్మక సంప్రదాయాలు ప్రవేశపెడుతోంది. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తన పేషీలోనే బిజినెస్ మెన్లతో ముఖాముఖి ఏర్పాటు చేసుకున్నారు. రాబోయే 5 ఏళ్లలో నగర శివారు ప్రాంతాలన్నింటినీ ధీటుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికల్ని, కేంద్రం నుంచి దక్కాల్సిన సహకారంపై క్లియర్ విజన్తో ఉన్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంలో తెలంగాణ సర్కార్ ఆశిస్తున్న స్థాయి ఆశావహ పరిస్థితులు మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గడిచిన 5 ఏళ్లుగా ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఆందోళనలతో అనేక ప్రఖ్యాత పరిశ్రమలు బెంగళూరు, పూణే, చెన్నై వంటి నగరాలకు తరలిపోయాయి. ఏపీ రాజధాని నిర్మాణం మొదలైతే అటుపోవటానికి కూడా మరికొన్ని కాచు కూర్చున్నాయి. కార్పొరేట్ దిగ్గజాల నుంచి పెట్టుబడులు సాధించుకోవడంలో దిట్టగా పేరున్న చంద్రబాబు ఆంధ్రాలో మరో సైబరాబాద్ నిర్మిస్తానని స్పష్టంగా ఇచ్చిన కామెంట్లు హైదరాబాద్ పూర్వ వైభవంపై విమర్శలకు బలమిస్తున్నాయి. కేంద్రం దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీల నిర్మాణాన్ని చేపట్టింది. అందులో భాగంగా తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్ని సైతం అభివృద్ధి చేయనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో మధ్యస్థాయి నగరాలు పురోగమిస్తే ఆ ప్రభావం హైదరాబాద్ పై ఎలా ఉంటుందో అన్న అనుమానాలు సైతం రియల్ భూమ్ పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పెట్టుబడులకు అనుకూలమైన 189 దేశాల జాబితాలో మనది 142వ స్థానం. దీన్ని మెరుగుపరచాలని మోడీ సర్కార్ చూస్తోంది. నిర్మాణ రంగంలో ఎఫ్డీఐలకు సైతం గేట్లు బార్ల తెరిచేందుకు సిద్ధమైంది. ఫలితంగా దేశంలో రానున్న 10 ఏళ్లలో అనేక బహుళజాతి సంస్థలు ఇండియాలో పెట్టుబడులకు వెల్లువెత్తుతారని ఆశిస్తున్నారు. అయితే గడిచిన 14 ఏళ్లలో ఇండియాకు వచ్చే మొత్తం విదేశీ పెట్టుబడుల్లో నిర్మాణ రంగం వాటా కేవలం 10%. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన 250కి పైగా దేశీయ నిర్మాణ సంస్థలున్నా దక్కుతోంది శూన్యమే. ఫలితంగా నిర్మాణ రంగందారులు తీవ్రంగా నష్టపోయారు. స్మార్ట్ సిటీలు, విదేశీ పెట్టుబడుల నేపథ్యంలో ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగుతుందా, రియల్ రంగం పుంజుకుంటుందా అనే చర్చ సర్వత్రా నెలకొంది. రైట్, వెల్కమ్ బ్యాక్ టు బ్రేకింగ్ స్టోరీ. ఈ అంశం మీద ఇవాళ మనతో మాట్లాడడానికి క్రెడాయ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయ్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ శాసన మండలి సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు భానుప్రసాద్ గారు స్టూడియోలో ఉన్నారు. ఇక క్రెడాయ్ ఏపీ చైర్మన్ శివారెడ్డి గారు మనకి విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శేఖర్ రెడ్డి గారు,
హైదరాబాద్కు సంబంధించి రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అనేది రకరకాల కథనాలు, మీడియాలో రకరకాల ఊహాగానాలు ఏవో వస్తూ ఉన్నాయి. పాపం కొనే వాళ్ళకి కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని భయాలు ఉన్నాయి. అమ్మే వాళ్ళకి కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని భయాలు ఉన్నాయి. ఇదంతా కొంచెం గందరగోళంగా ఉంది. బ్రీఫ్గా అంటే కొంచెం ఇంట్రడక్షన్ లాగా అసలు హైదరాబాద్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడైనా లాంగ్ టర్మ్లో చూసుకోవాలి. అవును, డెఫినెట్గా. నాట్ ఏదో షేర్ మార్కెట్ లాగా ఇల్లు కొనడం అంటేనే అది కదా, ఒక 40-50 ఏళ్ళు చూసుకుంటాం. ఇప్పుడు ఫండమెంటల్స్ చూసుకుంటే హైదరాబాద్కున్న ఒక ఈఎస్పి ఒక ప్యాకేజ్ ఉన్నది. ఏంది ఆ ప్యాకేజ్ ఏంటంటే అందరు తెలిసింది. మరి ఎవరు హైదరాబాద్కి వచ్చినా చెప్తారు ఇక్కడ మంచి క్లైమేట్ ఉంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ టూ లో. అంటే మామూలు డిస్ట్రిక్ట్స్ టౌన్లో ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ తోటి కూడా ఇక్కడ మన హైదరాబాద్ సరౌండింగ్లో ఉండొచ్చు. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. మినీ ఇండియా ఎగ్జాక్ట్గా చెప్తాను. ఎవరు వచ్చినా కానీ కూడా విల్ అడ్జస్ట్. అంటే ఇక్కడ ఉండే పబ్లిక్ దే కెన్ స్పీక్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ మొదటి నుంచి ఉర్దూ మాట్లాడతారు ఇక్కడ నిజాం కాలం నుంచి కూడా. తర్వాత ఎనీ ఫుడ్ మీకు ఏ టైప్ ఫుడ్ అయినా దొరుకుతుంది ఇక్కడ. అంతేనా? సో అది కాకుండా ఆల్ గ్లోబల్ బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ, ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నాయి. అండ్ లాట్ ఆఫ్ హబ్స్, హెల్త్ కేర్ అనుకోండి. హెల్త్ కేర్ ఇండియాలోనే చూస్తే మన దగ్గర చీపెస్ట్ హెల్త్ ఫార్మా ఉంది మన దగ్గర. ఎడ్యుకేషన్ కూడా పెద్ద హబ్ ఇది, విన్నారా? సో ప్రతి ఏ విధంగా చూసినా ఇప్పుడు ఇంతకుముందు ఇంట్రడక్షన్లో మీరు అన్నారు కొన్ని కంపెనీ వెళ్ళిపోయినాయని. బట్ నాకు తెలిసినంత వరకు ఏ కంపెనీ కూడా వెళ్ళిపోలే. నా యొక్క మెజర్మెంట్ ఆఫ్ దిస్ థింగ్ వెళ్ళినాయా ఉన్నాయా ఎట్లా ఏమవుతుందని మన లాట్ ఆఫ్ ఆర్టికల్స్ మనం చదువుతుంటాం పేపర్లో. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ సిబిఐటి ఇంజనీరింగ్. మీరు ఒక 6-7 years బ్యాక్ చూస్తే మా కాలేజ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ ది క్యాండిడేట్స్ అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు కదా. కానీ లాస్ట్ 5-6 years నుంచి చూస్తే హార్డ్లీ 10% క్యాండిడేట్స్ ఆర్ గోయింగ్ అబ్రాడ్. వీళ్ళందరికీ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలో 3rd yearలో 2nd సెమిస్టర్లో వీళ్ళందరికీ జాబ్స్ వస్తున్నాయి, మంచి జాబ్స్ వస్తున్నాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలోనే మంచి జాబ్స్ వస్తున్నాయి. అంటే నా కొలమానం ఏంటంటే వెన్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ గెటింగ్ గుడ్ ఆఫర్స్, దట్ మీన్స్ దెర్ ఇస్ ఎక్స్పాన్షన్ ఇన్ ది ఇండస్ట్రీ. ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీలో ఎక్స్పాన్షన్ ఉంది, కొత్తవి కూడా వస్తున్నాయి. కాకపోతే మనకు అన్ని పెద్ద బ్రాండ్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంకా అంతకంటే చెప్పుకోదగిన బ్రాండ్స్ లేవు కాబట్టి మనం చిన్న బ్రాండ్స్ వచ్చినప్పుడు మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం. వాటిని చిన్న బ్రాండ్స్ వచ్చినా ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఎవరో వస్తారు ఎవ్రీ వీక్ 15 days ఎవ్రీ మంత్ సమ్ కంపెనీస్ కమింగ్ ఎస్టాబ్లిషింగ్ అని. మనకు వాళ్ళకి అంత పెద్ద బ్రాండ్స్ లేవు కాబట్టి మనం వాటిని చెప్పుకోవట్లేదు. బట్ ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు దేశంలో ఎవరు ఎక్కడ చూసుకున్నా కూడా మన యొక్క ఇన్వెస్ట్మెంట్ కల్చర్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ రోజున, అంటే ఈ కాస్ట్కు ఏ నగరంలో కూడా మనం కొనలేమండి. ఇప్పుడు హైటెక్ సిటీలో పనిచేసే వాళ్ళందరూ కూడా లో కాస్ట్కి అఫోర్డబుల్ దీంట్లో మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ బయట నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా హైటెక్ సిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క నేటివ్ టౌన్ వదిలిపెట్టి ఇక్కడ కొనుక్కుంటున్నారు. ఎందుకు కొనుక్కుంటున్నారంటే దేనో దిస్ ప్రైస్ దే కెనాట్ గెట్ ది హౌస్ ఇన్ దేర్ టౌన్. విన్నారా మీరు? ఐఎమ్ నాట్ ఈవెన్ కంపేరింగ్ బాంబే, ఢిల్లీ. మీరు ఆగ్రాతో కంపేర్ చేయండి, గ్వాలియర్తో కంపేర్ చేయండి, ఎండోర్తో కంపేర్ చేయండి, విన్నారా? పూనాతో కంపేర్ చేయండి. ఎక్కడ కంపేర్ చేసినా అవర్ ప్రైజెస్ ఆర్ టూ లో. సో మనకి ఫండమెంటల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండి. ఎవరు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద భయపడాల్సిన అవసరమే లేదు. 1 million%, నాట్ 100%, 1 million%. అండ్ ఈ రోజు ₹1 పెడితే నేను అనుకుంటాను వేరే దాంట్లో ఎండ్లో పెట్టినా, గోల్డ్లో పెట్టినా, స్టాక్స్లో పెట్టినా, ఉంటుందో నాకు తెలియదు. కానీ నెక్స్ట్ ఇంకొక 8 years చూస్తే మాత్రం డెఫినెట్గా మెనీ టైమ్స్ పెరుగుతుంది. మేము ఒక అనాలిసిస్ చేసినాం. ఇప్పుడు ఇంతకుముందు ఎర్లియర్ స్టేజ్లో ఒక 15 yearsలో కొన్న వాళ్ళకు, 20 yearsలో కొన్న వాళ్ళకు, ప్రాపర్టీస్ ఆరులో కొన్న వాళ్ళకు, సిటీలో సిటీ బయట కొన్న వాళ్ళకు 20 times, 30 times, 40 times కూడా ప్రాపర్టీస్ పెరిగినాయి. విన్నారా? సో దీనికి కొంత గ్యాప్ ఇవ్వాలా మనము. ఈ ఏదో ఆ గవర్నమెంట్ పోయింది, ఏ గవర్నమెంట్ వచ్చింది, డివిజన్ అయింది. స్టాక్ మార్కెట్ లాగా సిస్టమ్ ముందు కూర్చొని అప్పుడు మార్చేది కాదు కదా. దిస్ ఇస్ నాట్ ఏ పారామీటర్ అండి. ఈ ఫ్యూ 4 months అనేది ఇట్స్ నాట్ ఏ పారామీటర్. కాకపోతే ఏంటంటే మీడియాలో కానీ లేకపోతే వ్యాపార వర్గాల్లో కానీ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ వ్యక్తమవుతా ఉంది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియానేమో హైదరాబాద్ బ్రహ్మాండంగా ఉంది, పెరుగుతోంది, ఆల్రెడీ క్వరీస్ మొదలైనాయి, బ్యాంక్ క్వరీస్ మొదలైనాయి,
స్టార్ట్ అయిపోయింది మళ్ళీ భూమి అని కొన్ని మాట్లాడుతున్నాయి. కొన్నేమో లేదు లేదు చాలా మంది ఇక్కడ అమ్మేసుకున్నట్టు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ అమ్మేవాళ్ళే తప్ప కొనేవాళ్ళు లేరని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. వీళ్ళందరూ కూడా నాకు తెలిసినంత రియల్ గా ఆన్ గ్రౌండ్ పోయి సర్వే చేసిన కాదు, వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ తో రాస్తున్నారు. ఇంకొకటి కూడా ఇక్కడ మేమేదో భూమి ఉందని చెప్పట్లేదు, ఇంకో విధంగా మార్కెట్ లేని చెప్పడం లేదు. దెర్ ఆర్ సెవరల్ డెవలపర్స్, వాళ్ళ లొకేషన్ బట్టి, వాళ్ళ ప్రోడక్ట్ యొక్క సైజు, అమౌంట్ ఏదైతే కాస్ట్ బట్టి, వాళ్ళకున్న బ్రాండ్, ఇంతకుముందు మీరు 4-5 సంవత్సరాలు ఆ బ్రాండ్ బట్టి, ఇంతకుముందు 4-5 సంవత్సరాల్లో వాళ్ళు నెలకు 5 అమ్మేవాళ్ళు, 4 అమ్మేవాళ్ళు, ఇప్పుడు 30 అమ్ముతారు, 35 ఫ్లాట్లు అమ్ముతారు ఎవ్రీ మంత్. సో బట్ నేను ఐఎమ్ నాట్ టేకింగ్ దట్ యాజ్ ఎ పారామీటర్. అది కనుక అందరికి చేస్తే భూమి ఉన్నట్టు. అన్ని వ్యాపారాల్లో ఎగుడు దిగుడులు ఒడుదుడుకులు ఉంటూనే ఉంటాయి, దీంట్లో కూడా అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అంత మాత్రాన దాన్ని ఏదో నెగిటివ్ గా హైదరాబాద్ రియల్ కష్టాలు అనే రకంగా రాసుకోవడాలు. నేను లాస్ట్ సెవెరల్ ఇయర్స్ నుంచి కూడా వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ మీడియా, వాట్ ఈస్ పాజిటివ్ యూ షుడ్ టేక్ ఇట్. ఇప్పుడు భూమి ఎందుకు తీసుకోవాలండి మనము? ఈ రోజు కానీ గత 5-6 సంవత్సరాల నుంచి కానీ ఇట్ వాజ్ అ రియల్ భూమ్ ఆర్ ఏ జాక్ పాట్ ఫర్ ది ఎండ్ యూజర్. కొనుక్కునే వాడికి మంచిది పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి ఎక్కడ లేదు కాబట్టి కళ్ళు మూసుకొని కొనుక్కోవాలి మీరు. సొసైటీ మంచి జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మా బిల్డర్ ని మనం అంతా అప్రిషియేట్ చేయాలి, సన్మానం చేయాలి, ఈ సొసైటీ సన్మానం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా వాళ్ళ ఓన్ డిపార్ట్మెంట్ ఏజెన్సీస్ ల్యాండ్ ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళు కట్టి డెలివరీ చేయలేకపోయినారు. విన్నారా? అంటే వాళ్ళ క్రెడిబిలిటీ చూసండి మీరు. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ క్రెడిబిలిటీ చూడండి, ఏజెన్సీ క్రెడిబిలిటీ చూడండి. దే కుడ్ నాట్ డెలివర్, దే కుడ్ నాట్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. అండ్ మా కాస్ట్ కంటే మళ్ళీ 25% తక్కువ ఇస్తామనే ఒక ప్రిన్సిపల్ తోటి బయలుదేరిన వాళ్ళు మాతో కాంపీట్ చేయలేకపోయినారు. రైట్. ఒకసారి శివారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ కి సంబంధించి హైదరాబాద్ సరే ఇటీవల కాలంలో ఫర్ వేరియస్ రీజన్స్, సోషల్ కాజ్ కానివ్వండి, లేకపోతే వచ్చిన మూవ్మెంట్ వల్ల కానివ్వండి, రకరకాల పొలిటికల్ వీటి వల్ల కానీ కొంత అప్ అండ్ డౌన్స్ ఉన్నమాట వాస్తవం, కొంత అక్కడ ఆగిపోయిన మాట వాస్తవం. ధరలు కానీ లేకపోతే అమ్మకాలు, కొనుగోళ్లు, అమ్మకాలు అక్కడ ఆగిపోయిన మాట వాస్తవం. మళ్ళీ ఇటీవల కాలంలో కొంత పెరుగుతోంది అనే ఒక వాతావరణం కూడా కనబడుతోంది. అట్ ది సేమ్ టైం ఆంధ్ర ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ లేకపోతే ఇంకా ఇతర వర్గాలు కానీ, లేదు మీడియా అనుకోండి, ఎవరైనా సరే చాలా మంది హైదరాబాద్లో అమ్మేసుకుని ఆంధ్రాకి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ అమ్ముకోవడానికి కొనుక్కునే వాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, లాస్కి అమ్ముకుంటున్నారు, లేకపోతే అమ్మేవాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. మీరు చెప్పండి శివారెడ్డి గారు, అక్కడికి వచ్చేవాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడ అమ్మేసుకుని అక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారా? అసలు ఇది నిజమేనా? ఈ ప్రచారంలో వాస్తవం ఎంతుంది? అట్ ది సేమ్ టైం కలిసి ఉన్నప్పుడు కూడా మీరు హైదరాబాద్ మీద స్టడీ చేసేవాళ్ళు కదా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి మీరేం చెప్తారు? సార్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి ఈ కార్తీక మాస సాయంకాల శుభాకాంక్షలు. హైదరాబాద్కి ఉండవలసిన ఇంపార్టెన్స్ హైదరాబాద్కి ఉందండి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే అక్కడ ఆల్రెడీ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే అక్కడ లైఫ్ స్టైలు, లేకపోతే అక్కడ ఇన్వెస్టర్సు, అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్మెంటు, ఫార్మాసిటీలు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అనే దాంట్లో ఈ సమ్ కైండ్ ఆఫ్ మీడియా అది ప్రపోజ్ చేస్తుంది. అది కరెక్ట్ కాకపోవచ్చు. విజయవాడ న్యూ క్యాపిటల్ సిటీ అనౌన్స్ చేసేసిన తర్వాత కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి లేకపోతే అక్కడ ఏదో మార్కెట్ డల్ అయిపోయేది అనేది వాస్తవం మాత్రం కాదండి. ఇక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ టేక్ ఓవర్ చేశారో ఈ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, దీనికి వారు డీసెంట్రలైజ్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి అక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్కి అనుకూలమైన వనరులు ఎక్కడైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ని డెవలప్ చేసేసి ఒకే చోట సెంట్రలైజేషన్ చేయకుండా ఆ నేపథ్యంలో ఇక్కడ ఉండే ఇంపార్టెన్స్ అక్కడికే ప్రజలు ప్రిఫర్ చేస్తున్నారు. ఇంతకు ముందులాగా కాకుండా ఒకే చోటకి వెళ్ళి కాన్సన్ట్రేషన్ చేసి అక్కడే కొందాము అనేది కాన్సెప్ట్ కాకుండా ఇప్పుడు ప్రజల్లో కూడా ఈ రియల్ ఎస్టేటు రంగం మీద చాలా అవగాహన పెరిగింది. అందువల్ల అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏదో కొంటున్నారు అనేది మాత్రం వాస్తవం కాదు. అక్కడ ఉండే ఫెసిలిటీసు, అక్కడ ఉండే న్యాచురల్ క్లైమేట్ అడ్వాంటేజెస్ హైదరాబాద్కి ఎప్పుడు ఇట్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ గ్లోబల్ సిటీ, అక్కడ ఉండే అడ్వాంటేజెస్ ఉంటాయి. దానివల్ల ఇక్కడికి రావటం అనేది నాకు తెలిసినంత వరకు అది పెద్ద
ప్రాబ్లము కానే కాదు, ఇక్కడికి రారు కూడా అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఈ కోస్టల్ బెల్ట్లో ఉన్న రియల్టర్స్ ఎవరైతే, లేకపోతే ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎక్కువ. విపరీతంగా ఉంది, రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది అనే ఒక ప్రచారం జరుగుతుంది. మరి అదేంటది, అదెందుకు జరుగుతుంది, ఆ ప్రచారం ఎందుకు జరుగుతోంది? అంటే అది భూముల వ్యాపారమేనా, ఇళ్ల వ్యాపారం కాదా? మీకు నేను ఆన్సర్ చెప్తాను నేను కరెక్ట్గా. ఇప్పుడు హైదరాబాద్ నుంచే వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల్సిన పని లేదు విజయవాడలో. ఇట్ ఈస్ గ్లోబ్లో నుంచి ఇక్కడ ఉండే ఎన్ఆర్ఐస్, ఇక్కడ ఎప్పటి నుంచో హైదరాబాద్ ముందు నుంచి కన్నా కూడా విజయవాడ ఈ కోస్టల్ బెల్ట్ నుంచి ఎన్ఆర్ఐస్ చాలామంది అక్కడ స్థిరపడి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏదైతే కొత్త రాజధాని వస్తుందనే నేపథ్యంతో ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేద్దాము, లేదా బెంగళూరు, చెన్నై, పూనా, ఢిల్లీ అలాగా సొంత ప్లేసు ఎక్కడైతే విజయవాడ ఈ ఏపీ స్టేట్లో ఉందాం అనుకున్నారో వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేయటం మూలాన కొంచెం పెరిగిన మాట వాస్తవమే. అంటే హైదరాబాద్ నుంచి తరలి వచ్చి ఇక్కడ ఏదో ఇన్వెస్ట్ చేస్తాం అది మాత్రం వాస్తవం కాదు. హైదరాబాద్ నుంచి తరలి వచ్చి ఇక్కడ ఏదో ఇన్వెస్ట్ చేస్తాం అది మాత్రం వాస్తవం కాదు. రైట్. ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు మనతో. శ్రీధర్ రెడ్డి గారు, ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఆయన శివారెడ్డి గారు చెప్పినట్టుగా కానీ అది అంత ఆ కథనాల్లో కానీ ఆ ప్రచారంలో కానీ వాస్తవం కాదని తేలిపోయింది మనకి. ఆయన స్పష్టంగా చెప్పేశారు అది వాస్తవమే కాదు, అక్కడ అమ్మేసుకుని వస్తున్నారు అనేది వాస్తవం కాదనేది. రైట్. అది అంతవరకు పక్కన పెడితే హైదరాబాద్లో ఎంతవరకు ఫ్యూచర్ ఛాన్సెస్ ఉన్నాయి, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కానీ రియల్ ఎస్టేట్ ఎక్స్పాన్షన్, సిటీ ఎక్స్పాండ్ అవుతుందా లేదా అని పక్కన పెడితే ఇప్పటి వరకు ఉన్న వ్యవహారంలో చూస్తే దాదాపు 2 లక్షల అపార్ట్మెంట్స్, కట్టిన అపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయని ఒక నంబర్తో సహా చెప్తున్నారు. అది వ్యాపార వర్గాల్లో ఉంది, మీడియాలో ఉంది. నేను ఒక 4 రోజుల క్రితం 3 లక్షలు అన్నారు, ఇప్పుడు 2 లక్షలు అన్నారు. అంటే 1,00,000 అమ్మినట్టే, ఆ లెక్కలు లెక్కేస్తున్నా కూడా 1,00,000 అమ్మినట్టే. సో ఓవరాల్గా సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు? సార్ 2 లక్షల చిల్లర కట్టిన అపార్ట్మెంట్స్ కాదండి, అవి పైప్ లైన్లో ప్రాజెక్ట్స్ పైప్ లైన్లో ఉన్నాయి. అంటే నెక్స్ట్ 3 years 4 years టైం లైన్లో డెలివరీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. ఇప్పుడు లాస్ట్ 4-5 years ఇష్యూస్ వేరే అండి. ఈ రోజున లాస్ట్ 6-7 months నుంచి మార్కెట్ చాలా బాగుందండి. మీరు ప్రైజెస్ ప్రకారం చూసుకుంటే మీకు లాస్ట్ 6 monthsలోనే 15 to 20% గ్రోత్ ఉందండి, అంటే ప్రైస్ రైజ్ ఉందండి. ఓకే. సో అదే కాకుండా మెయిన్లీ ఐటీ సెక్టర్లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఐటీ స్పేసెస్ ఇంకా ఎక్కడ దొరకవు, దేశంలోనే ఎక్కడ దొరకవండి. కొన్ని కంపెనీస్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎస్ఈజెడ్స్ ఏవైతే ఉన్నాయో 2015 June వరకు కట్టబోయే ఎస్ఈజెడ్స్ అన్నీ కూడా ఫిల్అప్ అయిపోయాయి. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎంత పొటెన్షియల్ ఉంది. ఎందుకు మరి అందరూ బెంగళూరు అని అటువైపు చూస్తున్నారు? అయిపోయిందండి. బెంగళూరు వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పుడు శివారెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు. ఇంతకుముందు వెళ్ళిన బెంగళూరు, చెన్నై వెళ్ళిన వాళ్ళు చాలామంది మళ్ళీ బ్యాక్ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. అలాగా వాళ్ళు అక్కడికి రావడంతోనే విజయవాడ కానివ్వండి, క్యాపిటల్ ఆ చుట్టుపక్కల తిరుగుతున్నారు. కానీ హైదరాబాద్లో చేసే వాళ్ళు ఎవరు కూడా వెళ్ళి విజయవాడలో, గుంటూరులో వ్యాపారం చేసే పరిస్థితి లేదండి. వైజాగ్ వెళ్తారు, చేస్తారేమో, కానీ విజయవాడ, గుంటూరుకి వెళ్ళి చేయగలిగిన కెపాసిటీ ఉండదండి. ఇంతకుముందు ఎవరైతే హైదరాబాద్లో చేసి వాళ్ళు బెంగళూరు, చెన్నై వెళ్ళారో వాళ్ళు విజయవాడకు వస్తున్నారు. ఇంతకుముందు కూడా మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కూడా మన చెన్నైలో చాలా మంది మన వాళ్ళు ఉన్నారు. ఆ డెవలపర్స్ వస్తున్నారు ఇక్కడికి. రైట్. బాగుంటుంది సార్, చెప్పండి. ఎందుకంటే చాలా గ్లేరింగ్ గా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన 2006 మనకు న్యూ బిల్డింగ్ రూల్స్ వచ్చినాయి, ఎఫ్ఎస్ఐ లేకుండా వచ్చింది. తర్వాత గ్లోబల్లో కూడా భూమి ఉండే, ఇండియాలో కూడా భూమి పీరియడ్ ఉన్నప్పుడు పాన్ ఇండియా నుంచి దేశంలో ఉన్న పెద్ద పెద్ద బిల్డర్స్ వచ్చారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ బిల్డర్స్ వచ్చి కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అది కొంత స్టాక్ మన దగ్గర ఎక్కువ ఉండే, బట్ 2012 వరకు మన స్టాక్ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది. 2013 నుంచి మనకు ఇది సెల్లర్స్ మార్కెట్ అయింది. ఓకే. అయితే ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే, మీరు లక్షల్లో మాట్లాడినారు కాబట్టి మినిమం మా ధర్మము హైదరాబాద్ లో కట్టి డెలివరీ చేసేటి 20,000 అపార్ట్మెంట్స్ కంటే ఎక్కువ ఉండవండి సంవత్సరానికి. దట్ ఈస్ ద పరిస్థితి. అయితే మాకు ఏదన్నా ఒక్క బిల్డింగ్ హైదరాబాద్లో టోటల్గా కట్టి ఆక్యుపై కాకుండా ఉన్న బిల్డింగ్ ఒకటి చూపించమని ఎవరన్నా రాసి ఉంటే, ఆర్టికల్ రాసి ఉంటే అట్లాంటి బిల్డింగ్స్ లేవు. ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే మా ఫ్రెండ్స్ అడిషనల్ ఇంతకుముందు మంచి భూమి పీరియడ్ ఉన్నప్పుడు ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు తీసుకున్నప్పుడు 10-20 బ్లాక్స్ ఒకటేసారి పర్మిషన్ తీసుకొని ఒకటేసారి స్టార్ట్ చేసేవాళ్ళు ఫౌండేషన్. సో ఈ భూమి తర్వాత వచ్చిన రిసెషన్లో మా లెర్న్ లెసన్స్. ఓకే.
సో అప్పటి కొన్ని నుంచి ఇబ్బందులు పడ్డారు, పాఠాలు నేర్చుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక బ్లాక్ అమ్ముడు పోతేనే కడుతున్నారు, లేకపోతే కట్టట్లేదు. ఇప్పుడు ఒక కంపెనీ ఎక్స్ కంపెనీ మాకు 10 బ్లాకులు ఉన్నాయని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ కంపెనీ ప్రొజెక్ట్ చేసుకుంటారు. బ్రోచర్లో మాది ఇంత మొత్తం ఇంత ఉంది, మాకు 5,000 అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, 3,000 అపార్ట్మెంట్స్, 2,000 అపార్ట్మెంట్స్, 500 అపార్ట్మెంట్ వాళ్ళు రాసుకుంటారు, మాకు ఉన్న ల్యాండ్ కూడా రాసుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళు ఒకసారి స్టార్ట్ చేయట్లేదు. మనకి ఏంటంటే ఇన్వెంటరీ అనే దానికి ఒక డెఫినేషన్ తీసుకోవాలి. వాట్ ఈజ్ ఇన్వెంటరీ అనేది డెఫినేషన్ ప్రాపర్గా లేకుండా దేశంలో అందరూ కూడా మన దగ్గరే కాదు మిగిలిన దగ్గర కూడా చాలా దీని విషయంలో చాలా పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేస్తున్నది మీడియా. రీసెర్చ్ చేసి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆర్గనైజేషన్స్ కూడా ప్రాపర్గా డెఫినేషన్ ఇవ్వట్లేదు. మా ఉద్దేశంలో ఇన్వెంటరీ అంటే 3 నెలల్లో కానీ 6 నెలల్లో కానీ డెలివరీకి అందుబాటులో ఉండేది. దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రావాలి అప్పటికి, ఉంటేనే కార్ రెడీ అయితేనే కదా ఇన్వెంటరీ అని మీరు చెప్పేది స్టాక్ లో. ఇప్పుడు మా ఫ్రెండ్ 10 బ్లాకులు ఉన్నాయి, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు ఒకటి, ఇంకోటి 6 నెలల తర్వాత స్టార్ట్ చేస్తాను, ఇంకోటి 1 ఇయర్ తర్వాత స్టార్ట్ చేస్తాను, 2 ఇయర్స్ తర్వాత. అంటే ఆయన డెలివరీ ఏంటి 18 నెలలు కావచ్చు, 5 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే. అదే మల్టీ స్టోరీ బిల్డింగ్స్ అయితే 3 ఇయర్స్ పడుతుంది. సో యూ కెన్ డెలివర్ ఈచ్ పేస్ 3 ఇయర్స్ తర్వాత, 4 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత, 6 ఇయర్స్ డెలివరీ చేస్తారు. మన వాళ్ళు ఏంటంటే ఆ వెబ్సైట్కి పోయి ఆ బ్రోచర్ చూసేసి ఇన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయని రాసుకుంటున్నారు. వాస్తవంగా అది చాలా పొరపాటు. లేదండి, మాకు అసలు రెడీమేడ్ బిల్డింగ్స్ గ్లేరింగ్ ఎక్కడైనా కనిపిస్తున్నాయి ఎవరన్నా చెప్పమనండి. ఎక్కడన్నా మాకు మార్టిగేజ్ ఉంటుంది, ఒక 10% మేము మార్టిగేజ్ చేస్తాం, బై వే ఆఫ్ అఫిడవిట్ ఇస్తాం. అవి ఆర్ నాట్ సపోజ్ టు సెల్. అది ఉండదు. ఇంకో దగ్గర 20% ఉండొచ్చు, 30% ఇక్కడ ఉండొచ్చు. కానీ అవి కూడా ఇన్ ప్రాసెస్ లో ఉన్నాయి. కానీ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయి అందులో 10% ఉంటున్నారు, 90% వేకెంట్ ఉన్న బిల్డింగ్ చూపించమనండి. 2 lakhs ఇన్వెంటరీ అనేది 2 lakhs ఇన్వెంటరీ అనేది అసలు రాసిన వాళ్ళకి అసలు లక్షలకు 1000లకు తేడా తెలియదు. రైట్ భానుప్రసాద్ గారు, ఇక్కడ మీరు రాజకీయాల్లో ఉన్న రియాలిటీ రంగంతో కూడా మీకు చాలా అనుబంధం ఉంది కదా. ఒక స్టడీ చూస్తే భారతదేశ వ్యాప్తంగా ఒక ముంబై బాగా భూమి ఉంది, ముంబై హాట్ కేక్ లా ఉంది రియల్ ఎస్టేట్ కి. బెంగళూరు కాస్త పర్ఫార్మింగ్ వెల్ అన్న ఒక ఇది ఉంది. ఢిల్లీ, హైదరాబాద్ ఇవన్నీ కూడా స్టాగ్నేట్ అయిపోయినాయి, పురోగతి లేకుండా ఆగిపోయినాయి. లాస్ట్లో లేదు, నేను శేఖర్ రెడ్డి గారు అన్నది కరెక్ట్. బట్ రేట్లు పడిపోవడం కాకుండా అక్కడ ఆగిపోయింది, మెల్లమెల్లగా అందుకుంటుందనే అంచనాలు ఉన్నా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ ని 1 వీక్ బ్యాక్ ఇచ్చిన ఒక స్టడీ రిపోర్ట్, ఒక సంస్థ ఇచ్చిన రిపోర్ట్, దాన్ని మనం కోట్ చేస్తున్నది అదే. సో ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్కు సంబంధించి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అని, ఇంకా మెట్రో పూర్తిగా వస్తుంది, ఇంకా చాలా చాలా ఒక ఫార్మా సిటీ అని, అట్లాగే ఇంకా సినిమాకు సంబంధించి డెవలప్, ఇట్లాంటివి కూడా ప్రభుత్వం తలపెడుతుంది. వీటన్నిటి వల్ల ఎంతవరకు హైదరాబాద్కి మళ్ళీ పాత ఇది వస్తుంది, గ్లోరీ వస్తుంది అనుకుంటున్నారు? మీరేం చెప్తారు? కృష్ణ గారు, మీరు చెప్పినట్టుగా రాజకీయ రంగంలో గత 10 సంవత్సరాలుగానే ఉన్నాను, కానీ రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు 25 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నటువంటి అనుభవం. 25 సంవత్సరాలుగా ఈ రంగంలో నాకు అనుభవం ఉంది. శేఖర్ రెడ్డి గారు మేము అందరం కూడా స్టార్టింగ్ నుంచి కలిసి చేసినటువంటి ఇదిలో ఉంది. ఇక్కడ అసలు 2 లక్షలు 3 లక్షలు కంప్లీట్ అయిపోయి ఖాళీగా ఉన్నాయి అనేటువంటిది, ఆ ఫిగర్స్ వింటేనే మాకు హాస్యాస్పదమైనటువంటి, అంటే నవ్వు వచ్చేటువంటి పరిస్థితి ఉంది రాసినటువంటి ఇది చూస్తుంటే. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు ఇయర్లీ డెలివరీ ఇచ్చేటువంటి ఫ్లాట్స్ దాదాపు 20 నుంచి 25,000 వరకు ఉంటాయేమో. అంటే గత 10 సంవత్సరాలుగా ఏమీ అమ్మకపోతే, గత 10 సంవత్సరాలుగా కట్టినటువంటి ఒక్క ఫ్లాట్ కూడా అమ్మకపోతే అప్పుడు మరి 2 లక్షల ఫ్లాట్లు ఇక్కడ హైదరాబాద్ లో అవైలబుల్ ఉండేటువంటి పరిస్థితి ఉండాలి. అంతకు మించి లేనటువంటి పరిస్థితి. ఆ విధంగా కనుక అయినట్టయితే దాదాపు ఈ రోజు కొన్ని వేల మంది ఇక్కడ బిల్డర్స్ ఉన్నారు. అందులో ఈ రోజు రైతులకు ఆత్మహత్యల కంటే కూడా పెద్ద ఎత్తున బిల్డర్ల ఆత్మహత్యలు చూసి ఉండాలి. ఈ కథనాలే నిజమై ఉంటే రైతుల ఆత్మహత్య ఒక్కడైతే 5 బిల్డర్ల ఆత్మహత్యలు చూడాలి. ఈ 2 లక్షలు ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి, 3 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి అని. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి ఇది ఏంటంటే, అసలు ఎవరు రాసినప్పటికీ కూడా కొంత బాధ్యతాయుతంగా, కొంత వాస్తవికతకి దగ్గరగా ఉండేటువంటి విధంగా రాయాల్సి ఉంటుంది. ఈ దేశంలో అగ్రికల్చర్ తర్వాత హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి రంగం ఏదైనా ఉందంటే అది నిర్మాణ రంగం. కరెక్ట్. అటువంటి నిర్మాణ రంగాన్ని గురించి ఏదైనా రాసేప్పుడు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇది మొత్తం ఇక్కడ నుంచి కింద నుంచి ఒక చిన్న లేబర్ దగ్గర నుంచి ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి బిజినెస్ మెటీరియల్స్, బిల్డర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ చేస్తున్నటువంటి, తర్వాత ఫ్యాక్టరీస్, ఆ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఈ ఇండస్ట్రీతో ముడిపడి ఉన్నటువంటి సందర్భం, ప్రత్యక్షంగానో పరోక్షంగా ముడిపడి ఉన్నటువంటి సందర్భం.
ఆర్థిక వ్యవస్థ కూడా డిపెండ్ బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థ అంతా దీని మీద డిపెండ్ అయ్యింది. అటువంటిప్పుడు దీన్ని మనం చాలా జాగ్రత్తగా అనలైజ్ చేయాల్సి ఎక్కడన్నా చిన్న మైనస్ ఉన్నా కూడా దాన్ని కవర్ చేసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది. అది మీడియా కావచ్చు లేకపోతే బయట వాళ్ళు కావచ్చు, చాలా జాగ్రత్తగా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండవది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కనుక మనం చూసినట్టయితే ఒక 2 దశాబ్దాలుగా మనం చూసినట్టయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా చాలా స్టేబుల్గా పోయేటువంటి మార్కెట్ అది. అంటే ఒక సస్టైన్డ్ గ్రోత్ స్టేబుల్గా మీకు గ్రాఫ్ కనుక తీసుకున్నట్టయితే స్టేబుల్గా వస్తుంటుంది. అటువంటి గ్రాఫ్ ఇదైనా కూడా పైకి వెళ్ళింది తప్ప డౌన్ కాలేదు. మీకు నేను చెప్పేది ఏంటంటే పైకి వెళ్తూనే ఉంది, పైకి వెళ్తుంది. కానీ గత 3 సంవత్సరాల పీరియడ్ 4 సంవత్సరాల పీరియడ్ మాత్రమే సడన్ గా గ్రోత్ వచ్చింది. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మాత్రమే ఈ సస్టైన్డ్ గ్రోత్ లో నుంచి ఒక సడన్ గ్రోత్ పైకి కొద్దిగా లేచింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు గత 25 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే సస్టైన్డ్ గ్రోత్ ఉందో అదే గ్రోత్ రేట్ కంటిన్యూ అవుతుంది. మీరు అదే కనుక బాంబే కనుక చూసుకున్నట్టయితే కనుక బాంబే గ్రోత్ రేట్ ఎప్పుడు కూడా ఈ సస్టైన్డ్ గ్రోత్ రేట్ లేదు. చెన్నై గ్రోత్ రేట్ ఎప్పుడు ఈ సస్టైన్డ్ గ్రోత్ రేట్ లేదు. బెంగళూరు రియల్ ఎస్టేట్ ఎప్పుడు సస్టైన్డ్ గ్రోత్ రేట్ లేదు. బెంగళూరు రియల్ ఎస్టేట్ గ్రోత్ చూసుకున్నట్టయితే అప్స్ అండ్ డౌన్స్ కనబడుతుంది. బాంబే రియల్ ఎస్టేట్ కనుక మనం అంటే గ్రాఫికల్ ప్రెజెంటేషన్ కనుక చేసినట్టయితే బాంబే రియల్ ఎస్టేట్ చూసుకున్నట్టయితే అప్స్ అండ్ డౌన్స్ కనబడుతుంది. కానీ ఇక్కడ అటువంటి లేదు. కేవలం హైదరాబాద్ ఒక్కటే ఆ కాన్స్టెంట్ గ్రోత్ తో పోతూ మధ్యలో ఒక్క పీరియడ్ మాత్రమే కొద్దిగా హై గ్రోత్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సస్టైన్డ్ గ్రోత్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే మీరు ఈరోజు నా ప్రాజెక్ట్ బెంగళూరులో నడుస్తున్నాయి, నా ప్రాజెక్ట్ చెన్నైలో నడుస్తున్నాయి, హైదరాబాద్లో కూడా నడుస్తున్నాయి. ఏదో బెంగళూరు మార్కెట్ బాగుందని ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అనుకోవటం, హైదరాబాద్లో బెంగళూరులో నడుస్తున్న వాళ్ళు బెంగళూరులో కాదు కానీ బాంబేలో బాగుందని అనుకోవటం, లేకపోతే చెన్నైలో బాగుందని అనుకోవటం, ఈ రకమైనటువంటి ఒక అపోహల్లో ఉన్నారు. కానీ ఈరోజు మనం హైదరాబాద్లో మార్కెట్లో ఉన్నటువంటి ఇది చూసినట్టయితే ఈరోజు బిల్డర్కి మొత్తం టోటల్ క్యాలిక్యులేషన్స్ కనుక చేసినట్టయితే కేవలం బిల్డర్కి వచ్చేటువంటి ప్రాఫిట్ రేంజ్ 5 to 6%. 5% to 6%. అది కూడా ఇన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి చేయగలిగితే అప్పుడు 5 to 6%. కాలర్ హైదరాబాద్ లైన్ లో ఉన్నారు, విఎస్ రావు గారు. రావు గారు చెప్పండి, గుడ్ ఈవినింగ్, మీ ఒపీనియన్ చెప్పండి ప్లీజ్. మీరు ఏమడదలుచుకున్నారు? ఇక్కడ మహామహులే ఉన్నారు ముగ్గురు. హలో సార్, ఇప్పుడు హలో సార్ చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి గురించి అంటున్నారు కదా సార్. ఇప్పుడు హైదరాబాదు, విశాఖపట్నం అంటున్నారు, వేరు సిటీలు అంటున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి ఉన్న 3 జాగాలు రాంపల్లి, నార్న్ ఎస్టేట్, అట్లా నల్గొండ డిస్టిక్ అటు సైడు, యాదగిరిగుట్ట, మళ్ళా ఇక్కడ మన హైదరాబాద్ లో కొన్ని ప్లేసెస్ బ్లాంక్ ఉండిపోయినాయి. అవి డెవలప్మెంట్ అవుతలేదు. ఇప్పుడు డెవలప్మెంట్ అవుతాయి అంటారా సార్, అవదంటారా సార్? రైట్, శేఖర్ రెడ్డి గారు మీరు చెప్పాలి. ఇప్పుడు ఆయనకి అటు నిజామాబాద్ సైడు అంటే కుంపల్లి అటు సైడ్ కదా ఆయన అంటున్నది, తర్వాత యాదగిరిగుట్ట సైడ్ ఈ నార్నే సైడ్ అని ఎప్పుడు చిన్నప్పటి నుంచి అయితే చూస్తూనే ఉన్నాం, బోర్డ్స్ అవి ఉంటాయి అక్కడ. సో అవి ఎందుకు అటు గ్రోత్ వరంగల్ రోడ్ బేసికల్ గా మన గౌరవనీయుల చీఫ్ మినిస్టర్ గారు ఈ యొక్క వరంగల్ ఏదైతే రోడ్ ఉందో ఆ కారిడార్ కూడా మొత్తం ఇండస్ట్రియల్ క్లస్టర్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఫ్యూచర్ అది చాలా ఫ్యూచర్ ఉన్నది. ఇంకోటి ఇప్పుడు ఆ రోడ్ కూడా వైడెన్ చేసినారు. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత యాక్చువల్గా నియరెస్ట్ ప్లేస్ సిటీకి అంటే సిటీ యొక్క లిమిట్స్ నియరెస్ట్ అంటే మన గట్కేశ్వరు, భువనగిరి నియరెస్ట్. విత్ ఇన్ నో టైమ్ యూ కెన్ రీచ్ దేర్. అక్కడ పొల్యూషన్ లాంటివి కూడా ఏం లేవు కాబట్టి ఇది బెటర్ లొకేషన్, చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఆ ఏరియాకు. ప్లస్ ఐటీఐఆర్ కూడా వస్తుంది. అప్ టు బీబీనగర్ వరకే అయింది, వరంగల్ ఓన్లీ అప్ టు బీబీనగర్ వరకే అయ్యింది. బట్ మొత్తం టోటల్ వరంగల్ వరకు కూడా 4 లేన్ రోడ్డు శాంక్షన్ లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చారు. ఇంతవరకు శాంక్షనే లేదు వరంగల్ రోడ్డుకి. నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న శాంక్షన్ ఇచ్చారు, దాన్ని 4 లేన్ రోడ్ చేయాలని చెప్పేసి నిన్న శాంక్షన్ ఇచ్చారు. నిన్నంటే 2 days బ్యాక్ శాంక్షన్ ఇచ్చారు. సో దాన్ని అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే గవర్నమెంట్ పాలసీ, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కొత్త పాలసీ నిన్న కూడా చెప్పారు
ఐటీ మినిస్టర్ గారు కూడా నిన్న కౌన్సిల్లో కూడా చెప్పడం జరిగింది. ఇంతకు ముందు ఐటీ అంతా కూడా కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్ లో డెవలప్మెంట్ ఏరియాలో జరిగింది. ఈ రోజు డిఫరెంట్ ఏరియాస్ లో సిటీకి ఉన్నటువంటి 4 వైపులా కూడా ఐటీ కారిడార్స్ ని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశం ఉందని, అందులో ముఖ్యంగా గట్కేశ్వర్ ప్రాంతానికి కూడా ఐటీ కారిడార్ ని డెవలప్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా నిన్న ప్రత్యేకంగా ప్రస్తావించారు ముఖ్యమంత్రి ఐటీ శాఖ మంత్రి గారు. తప్పకుండా అదే డెవలప్ అయ్యింది. ఇంకొక కీలకమైన పాయింట్ హైదరాబాద్ లో శ్రీధర్ రెడ్డి గారు, ఈ 40 లక్షలు 30 లక్షల రేంజ్ అంటే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కొనుక్కోవాలనుకునే అది ఆ సెక్టర్ అంతవరకు మాత్రం కొంచెం స్లంప్ ఉంది. ప్రీమియం సెక్టర్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంది. అంటే విల్లాస్ కానివ్వండి, కొంచెం ప్రీమియం అపార్ట్మెంట్స్ కానీ ఇవి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. కానీ ఈ 40 lakhs లోపు 30 lakhs అట్లా ఉన్నవి మాత్రమే కొంచెం పొజిషన్ బాగాలేదు అనే ఒక అంచనా అయితే ఉంది. లేదు సార్, ఎందుకంటే రివర్స్ అండి. చెప్పండి. తెలంగాణేతరులు అత్యధికులు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఇళ్లు స్థలాలను విక్రయిస్తున్నారు. విజయవాడ, వైజాగ్ తదితర ప్రాంతాల్లో పెట్టుబడి పెడుతున్నారు. రిజిస్ట్రేషన్లకు బదులు కాగితాలపైనే ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఏపీలో ఏ పత్రిక చూసినా వందలాది వెంచర్ల ప్రకటనలతో నిండిపోతున్నాయి. ఈ క్రమంలో స్థిరాస్తి రంగంలో హైదరాబాదు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. నోట్ దిస్ పాయింట్ ప్లీజ్. 2 ఏళ్లుగా కొత్త వెంచర్లు ఏవీ రాలేదని తెలుస్తోంది. 40 లక్షల రూపాయల లోపు అపార్ట్మెంట్లు ఖాళీగా ఉంటున్నాయి. నిర్మాణంలో 25% చెల్లించి గృహప్రవేశం చేయండి, మిగిలిన మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించండి అనే రియల్టర్లు ఉన్నారు. అందుకని నేను అడిగింది సార్, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ సార్ అది. అంతేగాని 25 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఉండే ప్రాజెక్ట్స్ బ్రహ్మాండంగా సేలింగ్ ఉందండి. పైన దెబ్బతినడం అంటే ప్రీమియంలో కొంత సప్లై ఉంది. ఇంతకుముందు మనకి గేటెడ్ కమ్యూనిటీస్ 2006కి ముందు మనకు చాలా లిమిటెడ్ అండి, 1-2 ఉండేవి. ఇప్పుడు ఒకటేసారి మనకు 10-12 గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చాయి. సో అలాంటి సప్లై ఉంది అంతే తప్ప ఈ వీటిలలో అయితే ఈ మీరు అన్నట్టు 25 నుంచి ₹1 కోటి అయితే ప్రీమియం సెగ్మెంట్ అండి. అది ఇప్పుడు చాలా హాట్ కేక్స్ లాగా అమ్ముతున్నారు. సరే, ఇంకోటి ప్రకటనలు ఏంటంటే ఎవరు కొందరు ఏంటంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని, సరే బ్యాంక్స్ నుంచి మేము ఇంట్రెస్ట్ పే చేసుకుంటాం, మీరు ప్రిన్సిపల్ పే చేయండి, పొజిషన్ ఇచ్చాక. ఎందుకంటే బయ్యర్కి ఒక డౌట్ ఉంది, వీళ్ళు కంప్లీట్ చేస్తారా లేదా అని ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి వీళ్ళు చేసేది ఏంటంటే మీరు మార్జిన్ మనీ కట్టండి, పొజిషన్ ఇచ్చాక మీరు బ్యాలెన్స్ పే చేయండి అని చెప్తున్నారు. ఇది బయ్యర్కి అడ్వాంటేజే తప్ప. రైట్, మీరు చెప్పేశారు, నేను అడదలుచుకుంది మీరే చెప్పేశారు. రైట్, చిన్న బ్రేక్ తర్వాత అసలు హైదరాబాద్ కానీ లేకపోతే అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడ, వైజాగ్ లాంటి సిటీస్ కానీ ఏవైతే ఈ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందో స్మార్ట్ సిటీలు అని చెప్పి ఎంపిక చేసి అభివృద్ధి చేయాలనేది, ఆ స్మార్ట్ సిటీలతో రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం పుంజుకుంటుందనేది ఒకటి. అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని కాస్త సరళీకృతం చేస్తూ రియల్ వ్యాపార రంగంలో మరింత ఎక్కువగా ప్రోత్సహించే విధంగా మోడీ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు కూడా సడలించిన నేపథ్యంలో మన దగ్గర అటు తెలుగు నేలపైన అటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎలా విస్తరించబోతోంది, ఎలా భూమి రాబోతోంది అని చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. రైట్, వెల్కమ్ బ్యాక్ టు బ్రేకింగ్ స్టోరీ. ఇక శివారెడ్డి గారితో మాట్లాడే ముందు ఈసీఐఎల్ హైదరాబాద్ ఈసీఐఎల్ నుంచి ప్రభాకర్ రెడ్డి గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. ఆయన ఒపీనియన్ తీసుకుని ఆయన ఏం అడగదలుచుకున్నారు తీసుకుని తర్వాత చర్చలోకి వెళ్దాం. ప్రభాకర్ రెడ్డి గారు చెప్పండి, మీరు ఏం అడగదలుచుకున్నారు, మీకున్న సందేహం ఏంటి హైదరాబాద్ కు సంబంధించి? సార్, శ్రీధరెడ్డి గారితో మాట్లాడాలి సార్. హలో, శ్రీధరెడ్డి గారు చెప్తారు, చెప్పండి, అడగండి సార్. ఇప్పుడు శ్రీధరెడ్డి గారు అంటున్నారు కదా, 6 నెలల నుంచి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందింది, ఈవెన్ మంచిగా అమ్ముడుపోతున్నాయని అంటున్నారు. కానీ ఇంతవరకు తెలిసి హైదరాబాద్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా జరుగుతున్నారు సార్. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ రంగం ఎక్కడైతే ఉందనుకున్నారో అది ఎక్కడే లేదు సార్. మొత్తం ప్రతి ఒక్క చోట ఎక్కడ తీసుకున్నా ప్రతి ఒక్కరు అన్ఎంప్లాయ్మెంట్ అయ్యారు సార్. దానివల్ల ఉద్యోగం ఏదైతే పెరిగింది అనుకున్నామో, ఈ రోజు ఇంతకు ముందుకు ఎవరైతే వాచ్మెన్ కోసం ఎంప్లాయ్మెంట్ ఉంటే కనీసం ఒక 10,000-8,000 డిమాండ్ చేసేవాడు, 4,000-5,000 రూపాయలకు వాచ్మెన్కి వస్తాను అంటున్నారు సార్. ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ అనేది టోటల్ అసలు ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు సార్. మన హైదరాబాద్ సిటీలో ఎంత భయంతో బతుకున్నారంటే అంతే భయంగా ఉన్నారు సార్. ఎవరు ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, పెట్టట్లేదు సార్. ఎక్కడ చేసిన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు కానీ అక్కడనే ఆగిపోయినాయి సార్. సార్ శివారెడ్డి గారు భయం కనిపిస్తోంది. ప్రభాకర్ రెడ్డి గారు
అది చెప్పడం నాకు సార్ బాగా అనిపించింది సార్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ టోటల్లీ డెడ్ ఫాల్ అయిపోయింది సార్. రైట్. అంటే ప్రభాకర్ రెడ్డి గారి ప్రశ్నలో ఇంకొక అర్థం కూడా ఉంది శ్రీధర్ రెడ్డి గారు, మనం అర్థం చేసుకోవాల్సింది. ఎవరైతే నివాసం కోసం ఉండడం కోసం ఇల్లు కొనుక్కునే వాళ్ళు లాభ నష్టాలు ఇవేం కొనుక్కుంటారు ఉంటారు, ట్రేడింగ్ కోసం చేసేవాళ్ళు లేకపోతే డబ్బులుండి ఇన్వెస్ట్ చేయాలని ఇటువంటిది మాత్రం జరగట్లేదు అనేది బహుశా ఆయన మాటల్లో కనబడుతున్నట్టుంది. సార్ మన ప్రాబ్లం ఏంటంటే సార్ మనం అంతా ఆ 2004 to 2007 కంపారిజన్లో ఉంటాం. ఇంకా అక్కడే ఉన్నామా? ఇంకా అక్కడే ఉన్నామండి. మన క్యాలిక్యులేషన్ అంతా కూడా ఇవాళ నేను డబ్బులు పెడితే ఇవాళ నేను 3,000కి పెట్టుకుంటే వచ్చే సంవత్సరానికి అది 4,000 కావాలి, ఆ లెక్కల్లో ఉన్నామండి. అది కాదండి. రియల్ ఎస్టేట్ అంటే కంటిన్యూస్ గా మీకు 18 to 20% గ్రోత్ ఉంటుందండి. ఇందాక అన్న చెప్పినట్టు హైదరాబాద్ మార్కెట్ ఒకటే స్టేబుల్ గా ఉంటుందండి. రైట్. 2004 to 2007 అదొక గోల్డెన్ పీరియడ్ అనుకోండి. ఆ టైంలో మీరు అగ్రిమెంట్ చేసుకుని అమ్మారా, ల్యాండ్ కొని అమ్మారా, బిల్డింగ్ కట్టి అమ్మారా? అసలు బిల్డింగ్ కట్టి అమ్మే వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఓ సంవత్సరంలోనే డబుల్ అయింది. అలాంటి జరిగింది. అలాంటి కంపారిజన్ ఉండకూడదండి. ఆ పీరియడ్ని కంపేర్ చేసుకుంటే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనం సస్టైన్ కాలేమండి. రైట్. దాంతో కంపేర్ చేసుకోకపోతే మాత్రం హైదరాబాద్ గ్రోత్ ఈజ్ కాన్స్టెంట్. రైట్. ఇక శివారెడ్డి గారు ఒక విషయం చెప్పండి. మీరు ఈ స్మార్ట్ సిటీలని దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలని ప్రభుత్వం తలపెట్టింది కదా, దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని సిటీలు వచ్చినాయి, తెలంగాణ రాష్ట్రానికి కొన్ని సిటీలు వచ్చినాయి, ఇంకా రకరకాల గ్రోత్ ఇవన్నీ చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీ దగ్గర అయితే కొత్త రాజధాని కూడా కట్టుకుంటున్నారు మీరు. ఈ పరిస్థితుల్లో ఈ స్మార్ట్ సిటీల వ్యవహారం అనేది రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతవరకు ఊపునిచ్చే అవకాశం ఉంది? బిల్డర్లకు కానీ, ట్రేడర్లకు కానీ, లేదా ఓవరాల్ గా దానికి అలైడ్ సెక్టర్ కానీ మొత్తం మీద దాని మీద ఆధారపడిన అనుబంధ పరిశ్రమలు అన్ని కూడా అన్నిటికీ రియల్ ఎస్టేట్ రంగానికి ఈ స్మార్ట్ సిటీస్ అనేది ఖచ్చితంగా ఊతమిస్తుందండి. దాని గురించి డౌటే లేదు. ఇందాక సార్ చెప్పినట్టు ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రియల్ ఎస్టేట్ రంగం వ్యవసాయం తర్వాత దగ్గర 16 వృత్తుల నైపుణ్యం కలిగిన వ్యక్తులు, కార్మికులు, లక్షలాది కోట్లాది కార్మికులు దీని మీద జీవనోపాధి సాగిస్తున్నారు. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు స్మార్ట్ సిటీస్ ఇది విజయవాడలో ఒక కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు స్మార్ట్ సిటీ అంటే ఓన్లీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఒక్కటే పెరగటం కాదు, డిసిప్లిన్, ప్రజల్లో డిసిప్లిన్ అనేది పెరగాలి, ట్యాక్స్ స్ట్రక్చర్ పెరగాలి, ప్రజలు ట్యాక్సులు విధిగా పే చేసిన తర్వాతనే ఇలాంటివన్నీ ఈ స్మార్ట్ సిటీస్ కానీ ఏదైనా సరే నిర్మించడానికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. మెయిన్ అందరికీ హెల్త్, పబ్లిక్ హెల్త్, వాటర్ సప్లై, డ్రైనేజీ, కనెక్టివిటీ, ఎంటర్టైన్మెంటు, హాస్పిటల్ ఫెసిలిటీసు ఇవన్నీ కల్పించటమే స్మార్ట్ సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే స్మార్ట్ సిటీస్ వలన ఎక్స్ట్రా ఏరియా కన్స్ట్రక్షన్ అవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఉద్దేశం ఏంటంటే టు ఫెసిలిటేట్ మ్యాక్సిమం ఫెసిలిటీస్ టు ది కామన్ మ్యాన్. అది స్మార్ట్ సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి నేను భావిస్తున్నాము. దానివలన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం అనేది డెఫినెట్గా ఆపర్చునిటీస్ అందరికీ ఉంటాయి. హైదరాబాద్లో ఏదో మురికివాడలు అయితే మనం ఏదైతే పిలుస్తామో మురికివాడలు, స్లమ్స్, ఈ స్లమ్స్ అన్నింటినీ కూడా నివాస యోగ్యమైన ప్రాంతాలుగా తయారు చేయాలి. అక్కడ అన్ని ఇళ్లు నిర్మించాలి. దాంట్లో 30% ఏమో డ్రైన్లు, ఇన్ఫ్రా దీనికి కేటాయించి మిగతా 70% ఇళ్ల నిర్మాణానికి కేటాయించి మురికివాడలు లేకుండా చేయాలనే ఒక నిర్ణయం కూడా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇది ఎంతవరకు పట్టణాల్లో కానీ లేకపోతే చిన్న పట్టణాలు నగరాల్లో కానీ ఎంతవరకు రియల్ ఎస్టేట్కి పనికొస్తుంది ఈ నిర్ణయం? ఇది నిజంగా ఆహ్వానించదగ్గ నిర్ణయమేనండి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. ఒకటి ఫ్యాక్ట్గా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క వైజాగ్ మినహాయించి అన్ని 2 టైర్ 3 టైర్ చిన్న ఈ సిటీస్, మున్సిపాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మురికివాడలు అనేది కనుక నిర్మూలించకపోతే, దీని మీద కరెక్ట్గా మంచి నిర్ణయం కనుక తీసుకోకపోతే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్లో ఈ అన్ని స్లమ్స్ డెవలప్ అయ్యి అక్కడ డ్రైనేజీ, వాటర్ సప్లై సరిగ్గా లేక అనారోగ్య కారణంగా చాలా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది గురయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. దానికి ఖచ్చితంగా ఈ చిన్న సిటీస్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత చాలా ఉంది గవర్నమెంట్కి. ఈ మురికివాడలు నిర్మూలించి దానికి తగ్గట్టుగా 30% కాకపోయినా 40%, 50% కన్స్ట్రక్షన్ యాక్టివిటీ డెవలప్ చేసి కర్మ 40-50%లో రోడ్స్, పక్క పార్క్స్ అలాంటివి డెవలప్ చేయకపోతే మాత్రం అనారోగ్యంగా చాలామంది ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది.
పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. రైట్ శివారెడ్డి గారు. ఇక హైదరాబాద్ లో నాయుడు గారు లైన్ లో ఉన్నారు. నాయుడు గారు నమస్తే అండి. మీరు చెప్పండి, మీరు అడగాల్సింది అడగండి. నాది ఉప్పల్ నారాపల్లి దగ్గర ప్లాట్ కొన్నాను సార్ నేను లాస్ట్ 10 years బ్యాక్. ఇప్పుడు అమ్ముదామంటే సార్ అమ్ముదామంటే 2000కి ఇస్తారా 3000కి ఇస్తారా? ఇక్కడ తెలంగాణలో ఎవరు ప్లాట్లు కొనడం లేదనేసి అడుగుతున్నారు సార్. ఫీడ్బ్యాక్ అట్లా ఉంది, మరి మీరు చెప్పాలి. శేఖర్ రెడ్డి గారు నాయుడు గారు లాటరీ టికెట్ కొని పెట్టుకున్నారు, ఏం ప్రాబ్లం లేదు, జాక్ పాట్ తగులుతుంది. అంటే 10 years అయింది కదా, 10 years అయిన తర్వాత కూడా రేట్ లేదు, కొనేవాళ్ళు లేదు. ఇప్పుడు ఒకటండి, అంటే వాళ్ళు చిన్న వాళ్ళు కదా, వాళ్ళకి భయం. ఇప్పుడు దీనిలో 2 issues అండి. మనం భరోసా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అట్లా కాదు, ఫ్యాక్ట్ మాట్లాడదాం. ఫ్యాక్ట్ మాట్లాడదాం, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతకాలం క్రితం అంటే 10-15 years బ్యాక్ చేసిన లేఅవుట్స్ ఏంటంటే ఏదో స్టోన్స్ నాటి చేసిపోయినారు. అలాంటి ఆ స్టోన్స్ పోయినాయి, ఎవరి ప్లాట్ ఎక్కడుందో తెలియదు. కానీ మీరు ఈ లాస్ట్ 15 years లోపల చూస్తే మంచి లేఅవుట్స్ వచ్చినాయి. ఇండియాలోనే బెస్ట్ లేఅవుట్స్ మన ఏపీలో వచ్చినాయి. కూడా కండిషన్స్ కూడా సర్టన్ పర్సంటేజ్ మనము వాళ్ళ దగ్గరనే మనం వాళ్ళకు మనం మాటకి చేయడం జరిగింది. అన్లెస్ వి కంప్లీట్ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అప్పుడే వాళ్ళు మనకు ఫైనల్గా ఇచ్చినారు. కూడా కంటే మంచి లేఅవుట్స్ ప్రైవేట్ సెక్టర్లో మా ప్రైవేట్ బిల్డర్స్ చేయడం జరిగింది. అది ఐ థింక్ ప్రౌడ్లీ ఐ కెన్ సే దట్. అలాంటి ప్రాపర్టీస్ అన్ని కూడా ఎవరంటే ఎవరు పోయి ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పైప్ లైన్స్ కానీ రోడ్ కానీ అంత ఉంది, పవర్ కూడా ఉంది, చేసుకోవచ్చు. అలాంటి పెరిగినవి. బట్ ఇంతకుముందే మనం మాట్లాడాం, అక్కడ ఐటీఐఆర్ రాబోతుంది, ఇండస్ట్రియల్ కారిడార్ కూడా రాబోతుంది అప్ టు వరంగల్ దీంట్లో ఉంది. కాబట్టి డెఫినెట్ గా హిజ్ లొకేషన్ ఇస్ గుడ్, ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఈ నిల్ నాట్ బాదర్. అవును, రియల్ ఎస్టేట్ ఎందుకు అమ్ముకోవాలైనా, ఏం అవసరం వచ్చింది? నాయుడు గారు లాటరీ టికెట్ కొనుక్కున్నారు మీ భాషలో. భానుప్రసాద్ గారు, ఇక్కడ ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగము రియల్ ఎస్టేట్ కు సంబంధించి సరే దానికి రాజీవ్ గృహకల్పన లేదా రకరకాల పేర్లతో ప్రభుత్వం రకరకాల యోజనాల కింద ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తా ఉంది పేదలకి. అవి కూడా చేయలుగాక ఇప్పుడు వేలం పాటలు పెట్టే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వాటన్నింటినీ గుండుగుత్తగా ఆమె పనిలో పడింది. ఎందుకంటే అవన్నీ ఎన్పిఎల్ కింద మిగిలిపోయే ప్రమాదం వచ్చింది. ఇటు చూస్తే ప్రైవేట్ సెక్టర్ నుంచి కూడా ఇందాక శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రీమియం సెక్టర్ ఎలాగైతే చేస్తున్నారో లోయర్ సెక్టర్ కూడా బాగానే ఎక్కువగా పర్ఫామ్ చేస్తారు. అఫోర్డబుల్ హౌసింగ్తో మొత్తం అందరికీ ఇల్లు కట్టాలి అంటే 2022 నాటికి కనుక మనం ఈ దేశంలో అందరికీ సొంత ఇంటి కల నెరవేరాలంటే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి లెక్కేస్తే రోజుకి 35,000 ఇల్లు కడితే 2022 నాటికి మొత్తం అందరికీ ఇల్లు అందుబాటులోకి వస్తాయి. అంటే ఇంత డిమాండ్ ఉంది ఇళ్ళకి. అయినా కూడా మనం డిమాండ్ ఉందా లేదా, రియల్ ఎస్టేట్ బాగుందా లేదా అనే చర్చలో మనం కొట్టుకుంటున్నాం. ఒకవైపు చూస్తే స్టాటిస్టిక్స్ ఏమో రోజుకు 35,000 కడితే తప్ప ప్రతివాడికి ఇల్లు లేదు, ఇల్లు ఉంటుంది అనేది కనబడుతుంది. ఎందుకని ఇంకా మనం ఆ డైలమాలో ఎందుకుంటున్నాం? పొరపాటు ఎక్కడ జరుగుతుంది? గతంలో యాక్చువల్గా ఒక సెగ్మెంట్కి ప్రైవేట్ బిల్డర్స్ చేస్తున్నటువంటి సందర్భంలో కొన్ని సెగ్మెంట్స్కి గృహ నిర్మాణంలో పూర్తి స్థాయి కూడా కాదు, లోవర్ మిడిల్ క్లాస్ అనుకోండి, అటువంటి సెగ్మెంట్స్ లో కూడా వాళ్ళకి హౌసింగ్ అందట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు హౌసింగ్ బోర్డ్ స్టార్ట్ చేయటం. కానీ రాను రాను గవర్నమెంట్ కూడా కమర్షియల్ అయిపోవడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి భూములు గవర్నమెంట్ ఆ హౌసింగ్ బోర్డుకు ఉన్నటువంటి భూములనే ప్రైవేట్ బిల్డర్స్ కూడా డెవలప్మెంట్ గీయటమో లేకపోతే అమ్మటమో చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సెగ్మెంట్ ని కూడా ఈరోజు ప్రైవేట్ బిల్డర్సే ఒక బాధ్యతాయుతమైనటువంటి సిటిజన్స్ గా అనుకోండి, లేకపోతే వాళ్ళ బాధ్యతగా కూడా గుర్తించి ఈరోజు ప్రభుత్వం వాళ్ళ మీద బాధ్యత పెట్టింది. మీరు ఇది కట్టాలంటే 10% అన్న పదం బాగుంది, బాధ్యతాయుతమైన సిటిజన్స్ అని. ఎందుకంటే నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే మీరు ఇల్లు నిర్మించడం కాదు, సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత మీ మీద ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్తాను, బిల్డర్ అనే టైటిల్ అందుకు ఎవరిని పడితే వాళ్ళు బిల్డర్, సోషల్ బిల్డర్. మీరు ఆ నిర్మాణ కార్యక్రమంలో ఉండటం అనేటువంటిది మేము ఎప్పుడో పూర్వజన్మలు చేసుకున్నటువంటి అదృష్టంగానే మేము భావిస్తున్నాం. దాన్ని ఏమి తక్కువగా భావించట్లేదు. డెఫినెట్ గా నేషన్ బిల్డింగ్ లో మాకు అవకాశం వచ్చిందని భావిస్తున్నాం. అయితే ఇక్కడ ఎల్ఐజీ కానివ్వండి, అంటే మళ్ళీ దాంట్లో లో కాస్ట్ హౌసింగ్ కొరకు కట్టడానికి కూడా ఇంత పర్సంటేజ్ కట్టాలనేటువంటి నిబంధన పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు గవర్నమెంట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీని ప్రైవేట్ సెక్టర్ చేస్తుంది, గవర్నమెంట్ చేయకుండా మాకు అది అటాచ్ చేశారు. ఓకే, ఆ బాధ్యతను కూడా మాకే అటాచ్ చేశారు. అయినా కూడా మాకే ఇబ్బంది లేదు, మేము దానికి కూడా కట్టుబడి చేస్తున్నాం. కానీ ఇదే బాధ్యతని కనుక ప్రభుత్వం ఈరోజు ఏదైతే స్లమ్ డెవలప్మెంట్ చేస్తామనేటువంటి కార్యక్రమంతో ముందుకు వచ్చింది, డెఫినెట్గా వి అప్రిషియేట్ దట్. కనీసం ఆ కార్యక్రమాన్ని వాళ్ళు మళ్ళీ ఏదో రోజు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇవ్వకుండా కాకుండా దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకుని ఒక
కనీసం మళ్ళీ అంటే కొన్ని కట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, ప్రభుత్వం కట్టినవి కూడా చూసాం, వాటి పరిస్థితి ఏంటనేది కూడా మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఉన్నాయి కదా చాలా ముఖ్యమంత్రి గారు ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాల పరిస్థితి చూసిన తర్వాత వీటిని పూర్తిగా తీసేసేసి మళ్ళీ కట్టాలనేటువంటి దాని కొరకు 550 కోట్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇంకా ఈ రోజు పోలీస్ అనుకోండి, ఈ రోజు ఇక్కడ బేగంపేటలో పోలీస్ హౌసింగ్ సంబంధించినటువంటి ఫ్లాట్స్ ఈ రోజు వాటన్నిటిని డిస్మాంటిల్ చేస్తున్నారు. అవన్నీ కూడా దానికంటే ముందు కట్టినటువంటి ప్రైవేట్ బిల్డర్లు కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి, అలాగే ఉన్నాయి, అంటే అవేమో ఇంకా అలాగే బ్రహ్మాండంగా ఉన్నాయి, మొత్తం డిస్మాంటిల్ చేసి. హైదరాబాద్ కిరణ్ లైన్ లో ఉన్నారు. కిరణ్ చెప్పండి, మీరు ఏమడదలుచుకున్నారు, మీ అనుభవం ఏంటి? నా అనుభవం అంటేనండి, బేసిక్ గా అంతా బాగుంది అని అనుకునేటప్పుడు మీరు ఏదైనా స్టాటిస్టిక్స్ చూపించుంటే బాగుండేది. లాస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్స్ వల్ల వచ్చిన రెవెన్యూస్ ఎంత హైదరాబాద్ లో, రంగారెడ్డిలో, తర్వాత ఈ ఇయర్ రెవెన్యూస్ ఎంత వరకు వచ్చాయన్నది చూపిస్తే కనుక కంపారిటివ్ అనాలిసిస్ చేస్తే బాగుండేది. మీరు ఎట్లా ఉందని అంటే అంతా బాగుంది అంతా బాగుంది అంతా బాగుంది అని చెప్పడం తప్ప స్టాటిస్టిక్స్ ఏది చూపించలేకపోతున్నారు. ఫీల్ గుడ్ రైట్. సేదిరెడ్డి గారు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎందుకంటే మీరే తెలంగాణ ఇది పెట్టారు కదా ట్రెడా అని, సో ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ ద్వారా తెలిసిపోతుంది హైదరాబాద్. లాస్ట్ ఇయర్ కంపారిజన్ వద్దు సార్, లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్లో ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 20% ఎక్స్ట్రా ఉందండి ఈ క్వార్టర్కి. 20% ఎక్స్ట్రా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ కంపేర్ చేస్తే, థర్డ్ క్వార్టర్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఆల్మోస్ట్ 18 to 20% ఎక్స్ట్రా ఉంది. అంటే స్లైట్ గ్రోత్ ఉంది, సిగ్నిఫికెంట్ గ్రోత్ 20%. రైట్. మనం ఇంకొక అంశంలోకి వెళ్తే శేఖర్ రెడ్డి గారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వివిధ రంగాల్లోకి వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వచ్చేవి ఇంతకు ముందు, కానీ చాలా కఠినతరమైన నిబంధనలు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం స్ట్రిక్ట్ గా ఉండడం, వీటి వల్ల పెద్దగా రాలేదు అనేది ఒక ఇది ఉంది. భారత్లో టౌన్షిప్లు, ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి వాటి కోసం మొత్తంగా $23.75 బిలియన్ పెట్టుబడులుగా తరలివచ్చాయి. మొత్తం భారత్లోకి ప్రవహించిన ఎఫ్డిఐల్లో ఇది 10% మాత్రమే. అంటే వివిధ రంగాల్లోకి వస్తున్న ఎఫ్డిఐల్లో రియల్ రంగానికి వస్తున్న 10% ఇప్పటి వరకు వస్తున్నది. దాన్ని మోడీ ప్రభుత్వం సరళీకరించి కొంత నిబంధనలు రిలాక్స్ చేసి ఇచ్చేస్తుంది. దీని వల్ల వచ్చే భూమి ఎలా ఉంటుంది? ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు వస్తాయా? వస్తే ఎలా ఉంటుంది? మళ్ళీ రెండు విషయాలు. ఒకటేమో హౌసింగ్ ఫర్ ఆల్ 2022 అన్నారు, దాంట్లో మీరు సంఖ్య కూడా చెప్పారు, 35,000 కట్టాలి రోజుకి. ఇప్పుడు మనకేంటంటే ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారము అబౌట్ 19 మిలియన్ 18.97 మిలియన్ మనకు షార్ట్ ఫాల్ ఉంది హౌసింగ్. దాంట్లో 96% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎల్ఐజీ షార్ట్ ఫాల్ ఉంది. మధ్యతరగతి వాళ్ళు, తర్వాత లగ్జరీ కాంపోనెంట్ ఆల్రెడీ బిల్డర్స్ దే ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద రిక్వైర్మెంట్. సో మనకు ఆల్మోస్ట్ మన ఇప్పుడున్న షార్ట్ ఫాల్ మీట్ కావాలంటే మనం 2.5 మిలియన్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం ఇండియాలో, మనకు 3.5 మిలియన్ కావాలా టు రీచ్ అవర్ టార్గెట్ బై 2030. సో అది మనకు కావాల్సిన యొక్క రిక్వైర్మెంట్ అది. తర్వాత ఇప్పుడు కిరణ్ గారు ఏమన్నారంటే స్టాటిస్టిక్స్ చూపిస్తే బాగున్నారు. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ ద రైట్ క్రైటీరియా ఫర్ ది మీకు బుకింగ్స్ అవుతున్నాయా కాదనేదానికి అది క్రైటీరియా కాదు. ఎప్పుడో 2 years బ్యాక్ ఉన్న వాళ్ళు, 1 year బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటారు. ఎందుకంటే బుకింగ్ అనేది క్రైటీరియా. బుకింగ్ చేసుకున్న రోజు ఎవరు రిజిస్టర్ చేసుకోరు, ఓన్లీ నామినల్ టోకెన్ అడ్వాన్స్ ఇస్తారు, చేసుకుంటారు, వాళ్ళకి లోన్ శాంక్షన్ కావాలా, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ యొక్క మార్జిన్ పే చేసిన తర్వాతనే అప్పుడు మనం లోన్ పోయినప్పుడు చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు కదా మీరు చెప్పే ఎగ్జాంపుల్. ఎట్లా అంటే చాలా తక్కువ మంది అట్లా కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఆగేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎక్కువ మంది కొన్నారంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటేనే అదొక పెద్ద భూములు అమ్మడం మార్జిన్ వాళ్ళకు 3 నెలలు పట్టచ్చు పడుతుంది. దాని తర్వాత లోన్ పోయినప్పుడు ఆ స్టేజ్ లో వాళ్ళు మనకు రిజిస్ట్రేషన్ వస్తుంది. కానీ ఇట్స్ నాట్ ఎ రైట్ పారామీటర్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఏదో మేము రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ గ్రోత్ ఉన్నది కాబట్టి అక్కడ స్టాక్ అమ్మడిపోయిందంటే కరెక్ట్ కాదు, కాదు అది కరెక్ట్. ఎఫ్డిఐకి వస్తే ఏంటంటే మీరు చెప్పిన 10% కూడా మౌలిక అని చదివారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ అండ్ రియల్ ఎస్టేట్. ఓన్లీ రియల్ ఎస్టేట్ అంత లేదు, చాలా నామినల్ గా ఉంది, అందులో 2-3% కూడా అంతే ఉంది. మేజర్ అంతా కూడా ఇన్ఫ్రాకే వెళ్ళిపోయింది అది. సో అప్పుడేంటంటే కొంత నిబంధనలో క్లారిటీ లేకుండే మేము క్రెడై తరఫున లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా దీన్ని చాలా లాబింగ్ చేసినాము. మొన్న కూడా లాబింగ్ చేసినాము చేసి ఏవైతే వాట్ ఎవర్ వీ హావ్ రికమెండెడ్ గవర్నమెంట్ ఇస్ యాక్సెప్టెడ్. ఇంతకుముందు అంటే అంటే బేసికల్గా ఏంటంటే
ఎఫ్డిఐ వచ్చిన వారికి ఎగ్జిట్లో క్లారిటీ లేకుండే, డబ్బు తీసుకొస్తే మళ్ళీ ఎప్పుడు పోవాలనే దానిలో క్లారిటీ లేకుండే, ఆర్ లాకింగ్ పీరియడ్ ఉండే. ఇప్పుడు ఏం చేసినారంటే ఒక ఎఫ్డిఐ అతను వస్తే మధ్యలో వెళ్ళిపోదలుచుకుంటే ఇంకొక ఎఫ్డిఐ అతనికి ఇవ్వచ్చు, ఈ కెన్ ట్రాన్స్ఫర్ అండ్ ఎగ్జిట్. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఒకటి ఇచ్చారు. రెండోది ఏంటంటే ఇంతకుముందు మనకు $10 million తెచ్చుకుంటే మినిమం అన్నట్టు అది క్యాపిటల్, అది పెద్ద అవుతుందనేసి మేము రిప్రజెంటేషన్ ఇస్తే అది 5 million మార్చారు. తర్వాత 50,000 and above square meters అంటే 5 lakhs ఆర్డ్ స్క్వేర్ ఫీట్ ఉన్న ప్రాజెక్ట్కి అది వర్తించేది. 2.5 lakhs లేదు, ఇప్పుడు మనం వచ్చింది 20,000 square meters వచ్చినాం. అంటే మనం ఒక 2 ఎకరాల ల్యాండ్ పైన హైదరాబాద్ లాంటి ఆర్ ఏపీలో 2 acres ల్యాండ్ ఆల్మోస్ట్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనే స్థాయికి తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ లిబరలైజ్ చేసినారు. అంటే ఇంత అట్లా కాదు, బిల్డర్ ఇక్కడ గవర్నమెంట్ లో రకరకాల రాయితీలు ఇస్తున్నాయి వివిధ రకాల పరిశ్రమలకి, అది కూడా బిల్డర్స్ కు ఫేవర్ అంటే ఏం లేదండి. బిల్డర్ అనేవాడు ఒక వ్యాపారం చేస్తున్నాడు, కొంత సర్వీస్ కూడా చేస్తున్నాడు, అందులో ఇది కాకుండా వ్యాపారం చేసుకుంటాడు. సో ఇందులో మాకు ఫేవర్ చేసేది ఏం లేదు. డబ్బులు ఎక్కువ వస్తే ఏమవుతుందంటే ఎవరికి ఫేవర్ అవుతుంది, ఇంతమంది ఇదంతా మన నాన్ ప్రయారిటీ సెక్టర్ కింద ట్రీట్ చేసేవాళ్ళు. డబ్బులు ఇప్పుడు ఇదొక విండో ఓపెన్ చేశారు. ఇంకోటి అఫోర్డబుల్ హౌసింగ్ కట్టే వాళ్ళకైతే ఇన్న కొన్ని నిబంధనలు కూడా సడలించారు ఎఫ్డిఏలో. ఈ రెండు ముందు చెప్పిన నిబంధనలు కూడా ఉండదు, ప్లాట్ సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కానీ అమౌంట్ కానీ లేదు, అవి కూడా ఎత్తేస్తున్నారు. 30% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ది ప్రాజెక్టు మనం అఫోర్డబుల్ హౌసింగ్ చేస్తే లేదు. ప్లస్ ఫస్ట్ టైం పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా మనకు వచ్చిన ఇండిపెండెన్స్ వచ్చినాక ఇండియాలో ఫస్ట్ టైం ఈ సెక్టర్ను అఫోర్డబుల్ హౌసింగ్ చేసే సెక్టర్కు ప్రయారిటీ సెక్టర్ కింద మనం లోన్ ఇవ్వచ్చు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న పార్లమెంట్లో పెట్టినారు బిల్లో. ఎందుకంటే ఎవరైనా కమర్షియల్ బ్యాంక్స్ వాళ్ళు లాంగ్ టర్మ్ బాండ్స్ రేజ్ చేసినప్పుడు వాళ్ళు కొంత ఏంటంటే దే హ్యావ్ టు డిపాజిట్ ఇన్ సిఆర్ఆర్ ఇది ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ గా బాండ్స్ లో రూపంలో కొంత పెట్టాలి వాళ్ళు. అంటే కొంత పెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎందుకు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సెక్టర్ ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ కు ఫండింగ్ చేసినప్పుడు మీరు ఆ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. 100% రేజ్ చేసింది 100% మీరు పాస్ ఆన్ చేయండి. ఫైనల్లీ ఎఫ్డిఏస్ కి రిలాక్స్ చేశారు కాబట్టి, నిబంధనలను తొలగించారు కాబట్టి ఇక ఫ్లడ్ అవుతాయి ఫండ్స్. ఎఫ్డిఏ ఒకటి, బ్యాంకర్స్ ఒకటి, రీట్స్ ఒకటి, వేరే డిఫరెంట్ ఛానల్స్ లో మనకు ఫండింగ్ రాబోతుంది. దాంతోనే అంత అయింది అనుకోకండి. ఒక ఫండింగ్ సైడ్ మనం కొద్దిగా మనకు దొరికింది. ఇట్స్ గుడ్, వన్ ఆఫ్ ది అంటే చాలా మంచి ఇనిషియేటివ్ ఇండియాలో ఈరోజు. ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా మీరు ఇంకోటి ఏంటంటే మనకు ముఖ్యమైనది ఏంటంటే మాకు పర్మిషన్ తెచ్చుకోవడానికి ఒక 40 ఎన్ఓసీలు ఉన్నాయి. ఎన్ఓసీస్ తెచ్చుకోవాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇది ఎన్ఓసీస్ పర్మిషన్ తెచ్చుకోవడానికి 1-2-3 years పడుతుంది ఇండియాలో. సో వాటిని కూడా మేము సమగ్రంగా ఎత్తేయమని చెప్పాము. మోదీ గారు పాజిటివ్ ఉన్నారు. ఈజ్ ఆల్సో టాకింగ్ ఈ గవర్నెన్స్ సింప్లిఫికేషన్ ట్రాన్స్పరెన్సీ అన్నాడు. మన కేసీఆర్ గారు కూడా మొన్న క్రీడై మన ఇన్న ప్రాపర్టీ షోకి వచ్చి దిక్కుమాలిన ఎన్ఓసీలు తీసేస్తామన్నారు. భానుగారు ఎఫ్డిఐ వస్తే బూస్ట్ ఉంటుందనే దాని మీద గతంలో తక్కువ వచ్చినటువంటి దానికి ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది. గతంలో ఈ రోజు ఉన్నటువంటి పారదర్శకత ఆ రోజు రియల్ ఎస్టేట్ రంగంలో లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ కూడా లేదు. అవేర్నెస్ కాదు ఇక్కడ చెప్పేది. అంటే మార్కెట్ వాల్యూకి తర్వాత రిజిస్టర్డ్ వాల్యూకి చాలా గ్యాప్ ఉండేది, హ్యూజ్ గ్యాప్ ఉండేది. సో ఈరోజు ఆ గ్యాప్ తగ్గింది. ఈరోజు గ్యాప్ ఆల్మోస్ట్ 90%కి ఒక 10% తప్పితే వేరియేషన్ లేదు. అంటే ఈరోజు ఇంతకుముందు ఏంటంటే దాంట్లో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒక ఫారిన్ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు చూపెట్టే ఫిగర్స్ ని రియాలిటీకి దగ్గరగా ఉంటాయా లేదా అనేటువంటి నమ్మకం ఆ రోజు ఫారిన్ కంపెనీకి లేదు. ఓకే, కానీ ఈ రోజు ఇప్పుడు అలా వేరియేషన్ పోవడం వల్ల వాళ్ళు కూడా దీన్ని ట్రస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ రోజు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ భాను గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. శేఖర్ రెడ్డి గారు అండ్ శ్రీధర్ రెడ్డి గారు, శివారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మాతో ఇవాళ ఈ సాయంత్రం చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి హైదరాబాద్ లో రియల్ వ్యాపారం